యుద్ధం అనివార్యం కాబోతుందా? ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అమెరికా ఆల్రెడీ భారీ ఎత్తున వాళ్ళ సైనిక జనరల్స్, కమాండర్స్ వీళ్ళందరితో కూడా మీటింగ్లు పెట్టాడు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫిగర్. ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఆహ్, ఏదైతే 30 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి సైనిక మోహరింపు జరుగుతోంది అన్నటువంటి చర్చ నడిచిందని చెప్పుకున్నాం. ఇంకొక వైపున నాటో దేశాలను రెచ్చగొడుతున్నాడు. మీరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేయండి అని ట్రంప్. అట్ ద సేమ్ టైం నాటోని యుద్ధానికి పొమ్మని రెచ్చగొడుతున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ వల్ల కావట్లేదు. కాబట్టి నాటో దళాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా రష్యన్ యుద్ధ విమానాలు అటొచ్చినాయి నాటో దేశాల్లోకి. అట్లా డ్రోన్స్ వచ్చినాయి. ఇలాంటి ప్రచారాలు కూడా చేశారు. అది వాస్తవం కాదని చెప్పి డచ్ ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు కూడా. డెన్మార్క్ ప్రధానమంత్రి. అయినా సరే లేదు 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 రష్యా చొరబడిపోతుంది అన్నటువంటిది చేసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకో పక్కన ఏదైతే పోలాండ్ వచ్చేటప్పటికి పోలాండ్‌తో పాటుగా కొన్ని నాటో దేశాల వాళ్ళు రష్యా పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్ కాకుండా రష్యాకు అనుకూలంగా ఉండేటటువంటి బెలూరస్ నుంచి తమ ప్రజలు వెనక్కి వచ్చేయమని చెప్తున్నారు. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటిది. ఈ సందర్భంలో రష్యాకు సంబంధించినటువంటి పుతిన్ మౌత్ పీస్ అనాలా, అట్లాగే అక్కడ రక్షణ మంత్రి అనాలా, సెర్గోయ్ లావ్రోవ్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాటో యూరోపియన్ యూనియన్ కలిసి యుద్ధానికి సిద్ధమవుతోంది, మాస్కో మీద యుద్ధానికి సిద్ధమవుతోంది. అదే సందర్భంలో వాళ్ళిద్దరికీ చెప్తున్నాం, ఉక్రెయిన్కి పట్టిన గతే మీకు పడుతుంది. ఉక్రెయిన్ ఎట్లా పరిస్థితి ఫేస్ చేస్తుందో అట్లాగే ఫేస్ చేస్తుంది, చేస్తారు మీరు. రష్యాని గెలవడం అసాధ్యమని ప్రకటించారు.